కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆలోచనలలో అధిక శాతం ఆందోళనకి, ప్రశాంతత లోపానికి అవకాశం ఉన్న రీత్యా ప్రశాంతతని పెంపొందించుకోవాలి. ఘర్షణలు అధిగమించాలి. ముఖ్యంగా ప్రయాణాలకు సంబంధించి కానీ, తోబుట్టువులతో కానీ మాట పట్టింపులకి దూరంగా ఉండడం అనేది చాలా వరకు మీకు మంచి ఫలితాలు ఇస్తుంది. అలాగే కీర్తిని పెంపొందించుకునే దిశగా కృషి చేయాలి. వ్యక్తుల యొక్క ప్రభావం వల్ల మానసిక ప్రశాంతత తగ్గడమే కాకుండా మీ మీద మీకు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి మీ మీద మీకు నమ్మకాన్ని పెంపొందించుకోవాలి. మీ విలువను మీరు గుర్తించి దానికి తగిన దిశగా మీరు ప్రయాణం చేయాలి. ఇబ్బంది పెట్టే వ్యక్తుల్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. అలాగే పూర్వపు రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేయాలి. ఆధ్యాత్మిక ఆలోచనలతో ప్రశాంతతను పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీరు చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళ విషయంలో అతి ప్రధానంగా తీసుకున్నట్లయితే సింహరాశి వాళ్ళకి తల్లి యొక్క ఆరోగ్యం మీద అధిక శ్రద్ధ తీసుకుంటారు. అలాగే విద్యా సంబంధమైన విషయాల మీద శ్రద్ధని పెంపొందించుకోవాలి. స్థానచలనానికి అవకాశాలు సూచితప్రాయంగా కనబడుతున్నాయి. అంతేకాకుండా ఆర్థిక సంబంధమైన విషయాలు, కుటుంబ వ్యవహారాలు, ఎదురుచూసిన వర్తమానాలు మొదలైన విషయాలలో చాలా వరకు అనుకూలమైన అవకాశాలు కనబడుతున్నాయి. కమ్యూనికేషన్ అనుకూలిస్తుంది. దగ్గర ప్రయాణాలకు కూడా అవకాశం ఉంది. విద్యార్థులు రైటింగ్ స్కిల్స్ని పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు చేయడం, దానివల్ల మంచి లాభదాయకంగా ఉండే అవకాశం లాంటిది కనబడుతుంది. చిన్ననాటి మిత్రుల యొక్క సహకారం బాగుంటుంది. ప్రయాణాలు కూడా అనుకూలంగా ఉంటాయి. కన్యా రాశి. అమ్మ, కన్యారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యారాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే కన్యారాశి వాళ్ళకి వ్యక్తుల సహకారాన్ని కోరుకుంటారు. దూర ప్రదేశాల నుంచి వర్తమానాలు ఆనందాన్ని కలిగించే అవకాశం ఉంది. ఆర్థిక సంబంధమైన విషయాలు, మీ ఎఫర్ట్స్, మీ నిర్ణయాలు మొదలైనవి సామాన్య ఫలితాలు ఇస్తూ ఉండే అవకాశం ఉంది. కొన్నిసార్లు మీ ఆలోచనలను ఇతరులకి వ్యక్తపరిచేటప్పుడు కమ్యూనికేషన్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. టెక్నికల్ ప్రాబ్లమ్స్ని అధిగమించాలి. అలాగే ఎలక్ట్రానిక్ వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు రైటింగ్ స్కిల్స్ని పెంపొందించుకోవాలి. రాత నైపుణ్యాల విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవడం వల్ల చెప్పింది మననం చేసుకోవడం వేరు, దాన్ని శ్రవణం ద్వారా విన్నదాన్ని రైటింగ్ రూపంలో అంటే రాత రూపంలో చెప్పేటప్పుడు కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. దస్తూరిని పెంపొందించుకునే దిశగా కృషి చేయాలి.